మీరు ఒక చాలా కీలకమైన అంశం చెప్పారు. అమ్మ ఒక తల్లి ఎంత బాధపడుతుంది. ఒక MBBS చదివిస్తే కొడుకు డాక్టర్ అయ్యి ఎంతో ప్రయోజకుడయ్యి ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సినటువంటి కుమారుడు రాజకీయ రణక్షేత్రంలోకి వెళ్ళి 88 కేసులు. ఏ రోజు అరెస్ట్ అవుతారో తెలవదు, ఏ రోజు జైలుకి వెళ్తారో తెలవదు, ఏ రోజు పోలీసులు కొడతారో తెలవదు. మరి అటువంటి పరిస్థితిని ఎలా అధిగమించావు? ఎలా ఆ పెయిన్ని చాలా వేరుగా ఉంటుంది కదా. చిన్నతనంలోనే అంటే పూర్తి స్థాయిగా నాకు ఏమవుతుందని తెలియనప్పుడే నేను 6వ తరగతి ఉన్నప్పుడే మా తండ్రిని కోల్పోయాను. సో ఒక చిన్నతనంలో తండ్రిని కోల్పోతే దానికి మించిన బాధ ఏమి ఉండదు. అప్పటికెళ్ళి అనేక సందర్భాల్లో ఆ ఏజ్లో డాడీ చనిపోయినాక సరే ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు అన్ని రకాలుగా ఎవరికైనా సర్వసాధారణం ఉంటుంది. అంతే కదా. మా అన్నకి నాకు ఏజ్ గ్యాప్ కూడా సరే మా అన్న నాతోటి ఉన్నాడు సాన్నిధ్యంగా అంటే మా అన్నకి నాకు ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ. నాకు మా అన్నకి దాదాపు 7 సంవత్సరాలు డిఫరెన్సియేషన్. చెప్పుకోలేము సమస్యలు మా అన్నకి చెప్పుకోలేము. సరే నాకంటే పిన్ని మా బాబాయ్ కూడా చిన్నతనంలో చనిపోయారు. మమ్మీ వాళ్ళ చెల్లెల హస్బెండ్. ఇది కాక 2 years ముందు ఆయన చనిపోయాడు, బాబాయ్ చనిపోయారు. సో పిన్ని కొడుకు వానికి నాకు 1 year బట్ చిన్నోడు అయిపోయింది. వానికి నేను చెప్పి వాడిని నేను డిమారలైజ్ చేయలేను. సో ఆ బాధని పెట్టుకొని మా తల్లికి నేను ఎన్ని చెప్పుకున్నా కొన్ని విషయాలు మా తల్లికి కూడా నేను చెప్పుకోలేకపోతుండే, బాధపడుతుంది అని చెప్పని. సో ఎవరిని ఏది చెప్పినా కూడా ఇబ్బందులు అన్ని ఎదుర్కొని ఇన్ని బాధలు అనుభవించి చిన్నతనంలో చాలా కష్టంగా పెరుగుతూ పైకి వచ్చినాం. సరే ఎన్ని విధాలుగా తల్లి 100% అన్ని పెట్టినా కూడా సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు ఆ బాధ 100% ఉంటుంది అంటే చూస్తున్నప్పుడు అవన్నీ. సో క్రమక్రమాన దాని తర్వాత నేను కష్టపడి చదువుకొని 10th కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తర్వాత మా అన్న కొన్ని బిజినెస్లోకి వెళ్ళి మా అన్న లాస్ అయ్యి అంటే లైఫ్లో ప్రతి స్టెప్లో బాధ అనుభవించినాను కష్టంతో. అండ్ దాని వలన నాకు నా థాట్లో ఒకటి ఉంటుండే, ఏ చిన్న తప్పు నేను చేసినా నన్ను కాదు మా తల్లిని అంటారని ఒక భయం నాలో నా చిన్నతనంలోకి వెళ్ళి